భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మధ్య జరగాల్సిన మ్యాచ్ అకస్మాత్తుగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో ఐపీఎల్ 2025కు సంబంధించి బీసీసీఐ సమావేశం నిర్వహించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మే 7న ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మే 8న పాకిస్తాన్ జమ్మూ నుంచి అనేక నగరాలపై దాడి చేసింది. దీని కారణంగా సరిహద్దులో ఉన్న నగరాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఐపీఎల్ 2025కు సంబంధించి శుక్రవారం సమావేశం జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలియజేశారు. ఈ సమావేశంలో టోర్నమెంట్ నిర్వహణపై చర్చ జరుగుతోంది. దీంతో పాటు భద్రతా పరిస్థితిని కూడా సమీక్షించనున్నారు. ఆ తర్వాతే భారత బోర్డు తన నిర్ణయం తెలియజేస్తోంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ 11వ ఓవర్లోనే ఆగిపోయింది. మ్యాచ్ సమయంలో ఈ స్టేడియం దాదాపు 80% నిండిపోయింది.